హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 12వ వారం ఎలిమినేషన్ అలా పూర్తి అయ్యిందో లేదో కేవలం గంటల వ్యవధిలోనే 13వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ని ప్రారంభించేశాడు బిగ్ బాస్. ఇక నామినేషన్స్ని స్టార్ట్ చేస్తున్నట్టు చెప్తూ బిగ్ బాస్ కొన్ని మాటలైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇక ఈ రణరంగంలో తుది అంకానికి చేరుకున్నారు. ఇప్పుడు కూడా మీరు నామినేషన్స్లో సేఫ్ రీజన్స్ చెప్పి సేఫ్గా కొందరికి నామినేషన్ చేస్తే అవి మీ విజయ అవకాశాలని దెబ్బతీస్తాయి అంటూ చెప్పి సరైన రీజన్స్ చెప్పి సరైన వారిని నామినేషన్ చేయండి అంటూ బిగ్ బాస్ ఒక చిన్న హెచ్చరిక అయితే జారీ చేసి ప్రాసెస్ని స్టార్ట్ చేయమనడం జరిగింది. ఇక నామినేషన్స్లో భాగంగా రీతు వచ్చి తన నామినేషన్ సంజన అంటూ చెప్పింది. ఇది అందరికీ ఎక్స్పెక్టెడే అని చెప్పవచ్చు. అయితే రీతు చెప్పిన మాటలకి పూర్తిగా కౌంటర్ ఇచ్చి సంజన రీతు నోరు మూయించేలా చేయడం మాత్రం తన ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసుకుంది అని చెప్పవచ్చు సంజన. సో దెబ్బకి రీతు కూడా సైలెంట్ అయ్యి పక్కకు వెళ్ళి కూర్చోవాల్సింది అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇంతకు రీతు రీజన్ ఏం చెప్పింది, సంజన దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంది అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే రీతు తన నామినేషన్లో భాగంగా ముందుగా వచ్చి సంజన పేరైతే చెప్పింది. ఇది అందరూ ముందు నుంచే ఊహిస్తూ ఉన్నారు కాబట్టి హౌస్ మేట్స్ కూడా చాలా జాలీగా ఉన్నారు. ఈ సమయంలోనే రీతు రెచ్చిపోతూ మీరు నన్ను ఒక అమ్మాయి అని కాకుండా మీరు కూడా ఒక అమ్మాయి అయ్యిండి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు. ఇది ఏమైనా మీ పర్సనల్ అటాక్ చేయడానికి ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా, బిగ్ బాస్ హౌస్ అనుకున్నారా? బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినా కూడా మీకు సారీ చెప్పాలనే బుద్ధి కూడా లేదు అంటూ చెప్పటంతో బుద్ధి గుద్ది గురించి నువ్వు మాట్లాడొద్దు రీతు, నువ్వు ఏం చేస్తున్నావో నేను అదే చెప్పాను, ఎక్కడో చూసి నీ బయట లైఫ్ గురించి నేను మాట్లాడలేదు కదా, బిగ్ బాస్ హౌస్లో పర్సనల్ ఏముంది ఇన్ని కెమెరాలు ఉన్నప్పుడు, నేను అదే చెప్పాను కదా, మరి అదే చెప్తే నీకెందుకు అంత కోపం? మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు సారీ చెప్పారని. అక్కడ ఎవరు చెప్పారు సారీ? నేను చెప్పానా? మీరు చెప్పమంటే నేను సారీ చెప్పానా? సారీ చెప్తే నేను చెప్పిన మాట తప్పవుద్ది అని నాకు తెలుసు. నేను చెప్పిన మాట అక్షర సత్యం. అది ఆడియన్స్లో ఎవరో ఒకరో ఇద్దరో చెప్పారనేసి ఆడియన్స్ అందరూ కూడా అదే భావనలో ఉంటారని కూడా నేను అనుకోను. డోంట్ కేర్. అందుకే మీకు తప్పు అనిపిస్తే నన్ను బయటికి పంపేయండి అంటూ ధైర్యంగా హోస్ట్ నాగార్జున సార్ వద్దే చెప్పాను. ఇక మీరెంత? ఇప్పటికీ చెప్తాను నేను చెప్పింది కరెక్ట్ అనేసి అంటూ సంజన మరోసారి బూతులతో రెచ్చిపోయింది రీతుపై. మీరిద్దరూ అలా ఉండటం నాకు ఇప్పటికీ అన్కంఫర్టబులే. నాకు అన్కంఫర్టబుల్ కాబట్టి నన్ను బయటకు పొమ్మంటే ఖచ్చితంగా కరాఖండిగా చెప్పేశాను వెళ్ళిపోతాను అని. మీరే మళ్ళీ దొంగ నాటకాలు ఆడి మళ్ళీ నన్ను ఇంట్లో ఉండాలి సారీ చెప్పాలి అంటూ బలవంతంగా ఏదో ముష్టిగా సారీ చెప్పించుకున్నారు. పోనీ సారీకైనా వాల్యూ ఇచ్చారా అంటే మళ్ళీ సండే ఎపిసోడ్లో ఇంటికి ఎవరు వెళ్ళాలి అన్నప్పుడు అందరూ నా ఫోటోలు డస్ట్బిన్లో వేశారు. అప్పుడు చెప్పేదేదో సాటర్డే ఎపిసోడ్లోనే నన్ను బయటకు పంపేయాలనే ధైర్యంగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఏ ఆడియన్స్ దగ్గర మీరు చెడ్డవుతారు, మీరు బ్యాడ్ అయిపోతారని అలా చేశారా అంటూ కుమ్మి పడేసిందని చెప్పాలి హౌస్ మొత్తాన్ని కూడా. ఈ దెబ్బతో సంజన టాప్ 5కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు అని చెప్పవచ్చు. సో రీతు నామినేషన్స్ని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకొని సంజన రీతుపై రెచ్చిపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.